తెలంగాణలో ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చాడు. దీంతో ఎండలు మండుతున్నాయి. పరిస్థితి నిప్పులో కొలిమిలా మారింది. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో 44 డిగ్రీలకు పైబడిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా 7 జిల్లాల్లోని 20 మండలాలు సలసలా కాగిపోయాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం తీవ్రమైన వడగాలులతో వేడెక్కింది. ఈ జిల్లాలో దహేగాం, సిర్పూర్ మండలాల్లోనూ వడగాలులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 3, కామారెడ్డిలో 2, నిర్మల్ 2, నిజామాబాద్ 3, రంగారెడ్డి 3, సిద్దిపేట జిల్లాలో 4 మండలాల్లో వడగాలులు వీచాయి. మరోవైపు రాష్ట్రంలోని అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హైదరాబాద్ లోని గండిపేట ప్రాంతంలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ రేపు కూడా ఉత్తర దక్షిణ తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మరో 2 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని తెలిపింది. మరోవైపు ఈ నెల 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దిగువ స్థాయి గాలుల్లో మార్పు, క్యుములోనింబస్ మేఘాలు, ద్రోణి ప్రభావాలతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వడగండ్లు కూడా పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.